విరివిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. జిల్లా కేంద్రంలోని జయశంకర్ ఏకో పార్కులో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు, ఎస్పీ కిరణ్ కారేతో పాటు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు, ఎస్పీ కిరణ్ కారే మొక్కలు నాటారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వన మహోత్సవం ద్వారా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలుష్య నివారణకు ప్రతి ఇంటి ఆవరణలో కనీసం 3 నుండి 5 మొక్కలు నాటాలని ఎమ్మెల్యే అన్నారు. ఎస్పీ కిరణ్ కారే మాట్లాడుతూ మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు. ఏమైంది కన్నుకు? కరెక్ట్ సార్ ఒకసారి ఇటు ఈరోజు మన భూపాలపల్లి మున్సిపాలిటీ ఏరియాలో మన మత్స్య ప్రోగ్రాంలో మనం ఇక్కడ మొక్కలు పెట్టడం జరిగింది. సో మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనకు టార్గెట్ కూడా ఇచ్చారు. ఆ టార్గెట్ ప్రకారం అన్ని డిపార్ట్మెంట్ల శాఖ ద్వారా ప్రతి డిపార్ట్మెంట్కు మన జిల్లా లెవెల్లో టార్గెట్ ఇచ్చాం. దాని ప్రకారం మన ఇప్పుడే స్టార్ట్ అయింది. సో మనం అన్ని మొక్కలు అన్ని ఇంట్లో ఎక్కడైనా ఖాళీ స్పేస్ ఉంది అక్కడ మనం పెడతాం అండ్ ఇది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తాం. అంటారు, ఎందుకంటే వృక్షాలను మనం కాపాడినట్టయితే వృక్షాలు మనల్ని కాపాడుతాయి. అందులో భాగంగానే మనము వృక్షాలను పెంచుకొని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు గౌరవ మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా సో భూపాలపల్లి జిల్లాలో ప్రజలకు అందుబాటులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున దాదాపు 20 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా కూడా కాస్ట్ లేకుండా ఈవెన్ డిఆర్డిఓ వారికి కానీ మున్సిపాలిటీ వారికి కానీ ఈవెన్ అంటే వ్యక్తిగతమైనటువంటి మీ పొలాలలో పెట్టుకోవడానికి ఇంట్లో పెట్టుకోవడానికి కూడా మా దగ్గర ఉన్నటువంటి మొక్కలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మన పొల్యూషన్ కంట్రోల్, అంటే మనకు ఈ భూపాలపల్లి జిల్లా మైనింగ్ ఉండడం వల్ల పొల్యూషన్ అనేది ఎక్కువ ఉంటుంది. మన ఈ జిల్లా అదృష్టం ఏంటంటే ఈ మున్సిపల్ ఏరియాలో ఇంత పెద్ద అడవి ఉండడం, కాబట్టి దీన్ని మనం కాపాడుకున్నట్టయితే అటు మనకు మైనింగ్ యాక్టివిటీ ఎంత ఉన్నా కూడా మనకు మంచి వాతావరణం దొరుకుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ యొక్క మొక్కలు నాటి మన భూపాలపట్నం పట్టణాన్ని, మన జీవితాలను మనం అందరం కాపాడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.